సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈజ్ మనీ బ్లాగ్స్ వైజాగ్. గైస్, ఈరోజు వచ్చేసి మనం ఒక బండి అయితే ఓనర్ రివ్యూ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఏదో బండి అనుకోకండి, మన చోటా ప్యాకెట్ బడా ధమాకనైతే ఈరోజు అయితే ఓనర్ రివ్యూ అయితే చేయబోతున్నాను. సో ఈ రోజుతో అంటే ఇంకొన్ని రోజుల్లో మనదైతే 1 year అయితే కంప్లీట్ అయిపోద్ది. సో ఈరోజు అయితే కొంచెం ఖాళీగా ఉన్నాను, అందుకే ఓనర్ రివ్యూ అయితే చేసేద్దాం అనుకున్నాను. సో ఈరోజు వచ్చేసి మన ఎంటీలో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు MT-15 మీరు తీసుకోవచ్చా, తీసుకోకూడదా, ఆ బడ్జెట్లో అది బెస్టా కాదా అనేది అయితే ఈ వీడియో చూసాకైతే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇంకోటి ఏంటంటే, మన ఛానల్కి చాలామంది వస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. చాలా తప్పది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్రెడీ పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా అయితే మీరు చూడగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉంది, అదైతే కంప్లీట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో మీ అందరికీ మీరు ఇచ్చే సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సో ఇంకెక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో హలో గైస్, వెల్కమ్. ఫోన్ గాలికి పడిపోతేమని భయం వేస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈజ్ మనీ బ్లాగ్స్ వైజాగ్. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఒక పేపర్లో అయితే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి మీకు పర్టికులర్గా చెప్పేద్దాం అని చెప్పేసి ఒక పేపర్లో రాసుకున్నాను. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి లుక్స్ అనమాట. సో మన MT-15లో చూసుకుంటే లుక్స్ మాత్రం మీరు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వవసరం లేదు. ఒక ఓనర్గా నేను చెప్తున్నాను, మన MT-15 బయటకి తీసుకెళ్ళేటప్పుడు అందరూ కళ్ళు మన మీద ఉంటాయి. ఇంకా నాకు భయం వేస్తుంది గైస్. ఇంకా ఈ బండి మీద తిరుగుతుంటే కళ్ళన్నీ బండి మీద పడి ఏమవుతుందో బండికి అని భయం వేస్తుంది. సో అదనమాట. సో మన MT-15కి అయితే లుక్స్ పరంగా అయితే దిష్టి తీసుకుంటూనే ఉండాలన్నమాట మనం బస్సార్లో. అందులోనే ఈ పర్టికులర్ కలర్కి అయితే చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. నేను స్టార్టింగ్లో బ్లాక్ అనుకునేవాడిని. సో బ్లాక్ కాకుండా దీనికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. కాకపోతే ఎందుకో చాలామంది దీని ప్రైస్ కొంచెం 2,30,000 దాకా వెళ్తుంది. దానివల్ల అయితే ఎవరు తీసుకోవడానికి అయితే వెళ్ళట్లేదు. మ్యాక్సిమం బ్లాక్ బాగుంటుంది కదా, అది తక్కువ ప్రైస్ అని చెప్పేసి బ్లాక్కి వెళ్ళిపోతున్నారు అనమాట. సో దీనికి దానికి 15,000 ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది, కలర్ మాత్రమే. సో లుక్స్ పరంగా వచ్చేసి మనం ఏమాత్రం తగ్గలేదు MT-15. సో నెక్స్ట్ వచ్చేసి మైలేజ్. సో మనం ఇప్పుడు ఎవరైనా సరే బండి కొనేటప్పుడు మెయిన్ చూసేది వచ్చేసి మైలేజ్. సో మా 3 things అయితే చూస్తాం: మైలేజ్, లుక్స్, అలాగే సర్వీసింగ్ ఎలా ఉంటుంది, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అనేది అయితే చూస్తాం. సో మనకైతే మైలేజ్ పరంగా అయితే నేను ఇప్పుడు వచ్చేసి 10,800 kilometers అయితే తిరిగాను. నాకు ఎక్కడ కూడా మైలేజ్ తక్కువ వస్తుందని అనిపించలేదు. ప్రస్తుతానికి అయితే మన MT-15 ఆల్మోస్ట్ అరౌండ్ 40+ అయితే మైలేజ్ ఇస్తుందని అయితే నాకు అనిపిస్తుంది. బట్ ఎవరికి చెప్పిన అయితే నమ్మట్లేదు, 40 ఇవ్వడం ఏంటి ఆ బండి అని చెప్పేసి అంటున్నారు. సో మీరు కామెంట్ అయితే చెయ్యండి. నెక్స్ట్ వచ్చేసి మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాం, ఎందుకంటే నా 3 సర్వీసెస్ అయిపోయి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మైలేజ్ టెస్ట్ అయితే చేయలేదు. సో మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి LED ల్యాంప్స్. సో మనకైతే LED ల్యాంప్స్ ఇచ్చాడు కదా బ్యాక్ సైడ్ టైల్ గార్డ్కి. సో టైల్ గార్డ్కి LED ల్యాంప్స్ ఇచ్చారు కదా. సో అయితే రబ్బర్తో ఇవ్వడం వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ అయితే అయ్యింది. సో చాలామంది బండి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కాళ్ళు అయితే దానికి తగిలేసి LED ల్యాంప్స్ అయితే ఊడిపోతున్నాయి బస్సార్లు. సో ఆ రబ్బర్ కాకుండా ప్లాస్టిక్ ఇచ్చుంటే, పాత మోడల్లో ప్లాస్టిక్ ఇచ్చాడు, చాలా ప్లాస్టిక్ ఇచ్చుంటే మనకి చాలా డిసడ్వాంటేజ్ అయ్యేది. ఎందుకంటే ఎవరైనా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కాలు అయ్యి తగిలేసి LED ల్యాంప్ అయితే ఇరిగిపోయేది. సో ఇది రబ్బర్ కాబట్టి ఊడిపోయినా సరే మనం మళ్ళీ పెట్టేసుకోగలుగుతున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్ బార్. సో హ్యాండిల్ బార్ పరంగా చూసుకున్నైతే కంట్రోలింగ్ అయితే మెయిన్. సో హ్యాండిల్ బార్లో ఉన్న కంట్రోలింగ్స్ వచ్చేసి మనకి మన హ్యాండ్స్ దగ్గరలో ఉంటాయి, చాలా ఈజీగా ఉంటుంది కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి రోడ్స్లో అయినా సరే చాలా స్టెబుల్గా ఉంటుంది గైస్ హ్యాండిల్ బార్. మనం ఈజీగా కంట్రోల్ చేయడానికి అసలు కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది హ్యాండిల్ బార్లో. సో హ్యాండిల్ బార్ వచ్చేసి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ బండి నడిపేటప్పుడు వచ్చేది కాన్ఫిడెన్స్ ఇచ్చేది మన. సో నెక్స్ట్ వచ్చేసి మన బండిలో అయితే బ్రేకింగ్ అనమాట. సో మనం ఏ బండి నడిపినా సరే బ్రేకింగ్ బాగోకపోతే మనకి బండి నడపడానికి కాన్ఫిడెన్స్ అయితే రాదనమాట. సో ఇందులో అయితే బ్రేకింగ్ అనేది చాలా బాగుంటుంది. మనం ఒక 100 స్పీడ్లో కొడుతున్నా సరే బ్రేకింగ్ అనేది ఒక మినిమం ఒక 10 feet లోపే బండి అయితే ఆగిపోద్ది. సో అంత బాగుంటుంది బ్రేకింగ్ వచ్చేసి. సో మనకి డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఇస్తున్నాడు, అలాగే ABS సిస్టమ్తో అయితే వస్తుంది, అలాగే విత్ ట్రాక్షన్ కంట్రోల్. మనకి ఇంకోటి ఏంటంటే మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇంజిన్ అయితే ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చే బళ్ళు అన్నిట్లో అదే ఇస్తున్నాడు.
సో దానివల్ల ఏంటంటే మనం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సో నెక్స్ట్ వచ్చి సస్పెన్షన్ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎటువంటి గతుకులు అయినా సరే చాలా స్మూత్గా వెళ్ళి స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. సో అంత బాగుంటుంది సస్పెన్షన్. సో నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ అండ్ పవర్. సో ఇప్పుడు వచ్చేసి 1 year అవుతుంది, 3 సర్వీసింగ్స్ అయినాయి. స్పీడ్ కానీ పవర్ కానీ ఏమాత్రం తగ్గేదే లేదు. అసలు ఇంత అంటే 10,000 పెద్ద దూరం ఏం కాదు తిరిగింది. బట్ 10,000 అయ్యి 3 సర్వీసింగ్స్ అయినా సరే ఆ పవర్ అనేది మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అలాగే ఉంది ఆ టార్క్ కానీ పవర్ కానీ. సో ఆ బండి తీసేటప్పుడు మళ్ళీ ఫస్ట్ అయితే ఎప్పుడైతే బండి తీసామో అదే ఫీల్ అయితే వస్తుంది అనమాట. అంత బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాస్ట్ సౌండ్. సో మీకు ఎగ్జాస్ట్ సౌండ్ అయితే చూపిస్తాను. సో అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎగ్జాస్ట్ సౌండ్. కాకపోతే ఫస్ట్ తీసిన దానికి ఇప్పుడు తీసిన దానికి ఫస్ట్ అయితే కొంచెం రా సౌండ్ వచ్చేది ఎగ్జాస్ట్. ఇప్పుడు కొంచెం స్మూత్ అయితే వస్తుంది సౌండ్ ఎగ్జాస్ట్. సో ఆ నెక్స్ట్ చూసుకున్నట్టయితే చాలా గట్టిగా ఉంది. మనం ఇంకా మాట్లాడుకోవాల్సింది అందులో డిసడ్వాంటేజెస్ అనమాట. సో మనకి ఓపెన్ చైన్ అయితే ఇచ్చాడు. ఆ ఓపెన్ చైన్ వల్ల ఏంటంటే మనం 10 సార్లు బండి 500 kilometers ఒకసారి చైన్ అయితే క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో క్లీన్ చేయకపోతే కనుక ఆ స్పాకెట్స్ అయ్యి ఆ రస్ట్ పట్టి పోవడం అలా అయితే అవుతుంటుంది. సో ఈ 500 kilometers ఒకసారి క్లీన్ చేసుకునే ప్రాసెస్ వల్ల మనకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే మనం ప్రతిసారి సర్వీస్ సెంటర్కి ఒక 5,000 10,000 అలా తీసుకెళ్తాం. ఇప్పుడు వచ్చేసి మనమే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఉన్న బిజీ షెడ్యూల్లో మనం క్లీన్ చేసుకోగలం ఒక్కోసారి, క్లీన్ చేయలేము ఒక్కోసారి. సో దానివల్ల మన బండికి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని భయపడుతుంటాం ఒక్కోసారి. అది ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మినిమల్ బిల్డ్ క్వాలిటీ గైస్. ఇప్పుడు మనకి రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్టయితే మనకి బీచ్ రోడ్లో అయితే ఒక MT-15 యాక్సిడెంట్ అయితే అయిందనమాట. సో అప్పుడు మరి ఎంత స్పీడ్లో వెళ్ళాడో మనకు తెలియదు. బట్ అది అయ్యింది చిన్న యాక్సిడెంట్ అన్నారు. బట్ చూస్తే మాత్రం బండి వచ్చేసి మొత్తం ఫుల్ డ్యామేజ్ గైస్. మొత్తం హెడ్ మొత్తం అయితే ఎగిరిపోయాయి అనమాట. సో నేను చాలా యాక్సిడెంట్ చూసాను MT-15. మ్యాక్సిమం అన్నీ కూడా అలాగే హెడ్ మొత్తం డ్యామేజ్ అయిపోతున్నాయి. సో ఏం లేకుండా నెక్స్ట్ టైం బండి మళ్ళీ తీయడానికి లేకుండా అయిపోతున్నాయి అనమాట. సో అంత బిల్డ్ క్వాలిటీ అనేది కొంచెం మినిమల్గా అయితే ఉందని చెప్పాలి. అలాగని చెప్పి మరి లో స్పీడ్లో పడిపోయినా పోతాయని నేను అనట్లేదు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. సో ఈ బండిని మిమ్మల్ని కూడా కాపాడుకోండి. సో అది కూడా బిల్డ్ క్వాలిటీ అనేది కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం సీట్ తీయడానికి కీ లాక్ అయితే ఇస్తాడు కదా. సో ఆ కీ లాక్ ఏంటంటే నేను రీసెంట్గా నా బండిలో సీట్లో అయితే ఫోన్ అయితే పెట్టాను అనమాట. ఫోన్ పెట్టడం వల్ల నేనైతే కీ తీద్దామని చెప్పేసి సెకండ్ టైం ట్రై చేశాను. పెట్టినప్పుడు బాగానే వచ్చేసింది. తీసేటప్పుడు అది మట్టి వెళ్ళిపోయింది అనమాట. బండి నడిపేటప్పుడు వర్షం పడి మట్టి అయితే లోపలికి వెళ్ళిపోయింది. ఆ మట్టి వల్ల అయితే కీ అయితే రాలేదు. చాలా ట్రై చేశాను. సో అలా అయితే జరిగిందనమాట. సో అదొక డిసడ్వాంటేజ్ అయితే అనిపించింది, కీ లాక్ అనేది కింద ఇవ్వడం. సో దానివల్ల మట్టి లోపలికి వెళ్ళిపోయి నేనైతే అది తీయడానికి అయితే కొంచెం ఇబ్బంది అయితే పడ్డాను. సో నెక్స్ట్ వచ్చేసి సీట్ గైస్. సీట్ వచ్చేసి చాలా చిన్నది. మనకి ఫ్యామిలీస్కి అయితే అస్సలు నేనైతే ప్రిఫర్ చేయను. ఎందుకంటే సీట్ చిన్నది అవడం వల్ల ఫ్యామిలీస్కి అయితే అస్సలు సరిపోదు. మనలాంటి సింగిల్స్ కానీ లేదా కాలేజ్ స్టూడెంట్స్ మనమైతే తిరిగే వచ్చు. ఎలాగైనా సరే ఫ్రెండ్స్ని వేసుకుని అయినా సరే ముగ్గురం అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్ ఫ్యామిలీస్ అమ్మాయిలతో అయితే కష్టం. సో సీట్ అనేది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి ఫుట్ రెస్ట్. మనకి నార్మల్ ముందున్న మోడల్ MT-15లో ఫుట్ రెస్ట్ ఇచ్చాడు పిలియన్కి. సో అదే ఫుట్ రెస్ట్కి ఎక్స్ట్రాగా కొంచెం ఎక్స్పెన్షన్ చేసి ఇంకో ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చాడు అనమాట. అది ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. సో ఉన్న చాలా రోజులు బాగానే ఉంది, కానీ అది లో క్వాలిటీ, చాలా చీప్ క్వాలిటీలా ఉంది. ఒక 1 year కూడా అవ్వలేదు, అప్పుడే ఫుల్గా బెండ్ అయిపోయి ఇరిగిపోయి స్టేజ్కి వచ్చేసింది. అదే అంత చీప్ క్వాలిటీ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చాడనమాట. మీకు చూపిస్తాను. సో అయితే నాకైతే అస్సలు నచ్చలేదు ఆ ఫుట్ రెస్ట్ కూడా. సో అదైతే మనం మళ్ళీ వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఆ ఫుట్ రెస్ట్ పీకి పక్కన పాడేశాను. అది ఉండడం వల్ల ఏంటంటే లూజ్ అయిపోయి ఇంకా మనం బండి సౌండ్ వచ్చేస్తుంది అనమాట. అలా టప్ టప్ కొట్టుకుంటుంది. అందుకే తీసి పారేశాను. సో ఇంకొచ్చేసి ఫైనల్గా ఇంకా ఒకటే ఉందన్నమాట. ఏంటంటే నేను చెప్పాల్సిన లాస్ట్ పాయింట్ ఏంటంటే సర్వీసింగ్ గైస్. మన MT-15లో ఉన్నంత దరిద్రమైన సర్వీసింగ్ ఇంకే బ్రాండ్లో ఉండదు. ఎందుకంటే నేను పల్సర్, మా వాడు ఉన్నాడు కదా వినోద్, ఆడిది సర్వీస్ కూడా చూశాను. చాలా బాగుంటుంది పల్సర్ సర్వీస్. సో MT-15 సర్వీసింగ్ వచ్చేసి చాలా దరిద్రం.
అందులోనూ నేను దొండపత్తి షోరూంలో తీసుకున్న అక్కడే సర్వీసింగ్ ఇస్తాను. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం చేస్తారు. సో ఏదో మార్చేసి ఇచ్చేసాం, అంతే అయిపోయింది సర్వీసింగ్. ఇంకా నా బండికి నాకు ఆ సర్వీసింగ్ చేస్తేనే భయం వేస్తుంది, ఎక్కడ బండికి ఏమవుతుంది అని చెప్పేసి. సో అది ఒకటే MT-15లో దరిద్రమైన క్వాలిటీ ఏదైనా ఉందంటే సర్వీసింగ్ ఒక్కటే. సర్వీసింగ్ ఇంకా బండి పరంగా అయితే మనకి ఏ ఇష్యూ లేదు. సర్వీసింగ్ ఒకటే కొంచెం దరిద్రంగా ఉంటుంది. ఆ సర్వీసింగ్కి నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే బయట చేయించుకోండి, బట్ కొంచెం మంచి మెకానిక్ దగ్గర చేయించుకోండి. సో మీరు తీసుకోవాలనుకుంటే ఈ కలర్ వచ్చేసి 2,30,000 అయితే పడుతుంది. నేను తీసుకుని 1 year అవుతుంది. ప్రస్తుతం ఎంత ఉందో మనకి నాకు కరెక్ట్గా తెలీదు. సో బ్లాక్ ఇంకా వైట్ అనేది ఇంకా తక్కువలోనైతే మనకైతే దొరుకుతాయి. సో అదనమాట గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు దాకా వీడియోని చూసినందుకు. అలాగే వీడియో నచ్చితే పక్కన ఉన్న లైక్ అయితే కొట్టండి. అలాగే ఇంకోటి ఏంటంటే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇప్పుడు వరకు మన వీడియోని అయితే చూసినందుకు. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అలాగే కిందకి వెళ్ళి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే మనం మైలేజ్ టెస్ట్ చేయాలా వద్దా అనేది అయితే కామెంట్ అయితే పక్కా చేయండి అనమాట. సో మీకోసం అయితే చేస్తాను, మీరు కామెంట్ చేస్తే. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్, బై బై. మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉంది, ఫాస్ట్గా కంప్లీట్ చేసేయండి.